Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. లెనిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రెస్టీజియస్ 10 డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది. అఖిల్ ఇన్నేళ్ల కెరీర్ లో ఫస్ట్ సినిమాకి తప్పితే ఏ సినిమాకి కూడా ఎక్స్పెక్ట్ చేయని రన్ ఈ సినిమాకి కనిపిస్తుందని చెప్పొచ్చు. 10వ రోజు ఆల్మోస్ట్ 2 కోట్ల షేర్. తెలుగు ఆడియన్స్ కి వీకెండ్ కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయని కూడా తెలియకపోవడం లెనిన్ సినిమాకి చాలా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అయితే డే 10 ఆల్ టైమ్ రికార్డులు పక్కన పెడితే టైర్ 2 హీరోల సినిమాల పరంగా టాప్ 10 లిస్ట్ లో కూడా వెళ్ళలేకపోయింది ఈ ఫిలిం. డే 10 చాలా వరకు గ్రోత్ చూపెట్టింది. అయితే అది ఎంతవరకు సినిమాకి పుష్ ఇచ్చింది అంటే నెంబర్ వస్తుందా రాదా అని చెప్పి 8 డేస్ కే 85 క్రోర్, నెంబర్ వస్తుందా రాదా అని 8 డేస్ కే 84 క్రోర్ అయితే పోస్టర్ వదిలేశారు. బట్ కట్ చేస్తే 10 డేస్ కి 88 క్రోర్ మాత్రమే పోస్టర్ వదలాల్సి వచ్చింది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి? ఇప్పటికే 2 సక్సెస్ మీట్లు పెట్టినా 3వ సక్సెస్ మీట్ మళ్ళీ నాగ చైతన్యని పెట్టి జరిపించాలి. అప్పుడు ఎంతో కొంత కలెక్షన్స్ వస్తాయి. 100 కోట్ల పోస్టర్ ఈజీగా వేసుకోవచ్చు. అప్పుడు ఓటీటీ నుంచి రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. ఇదంతా వర్క్ అవ్వాలంటే సినిమా మండే నుంచి కూడా హోల్డ్ చేయక తప్పదు. అయితే చాలా మంది టికెట్ హైక్స్ అనేది ఇవ్వకపోవడంతో నెంబర్ చాలా తక్కువగా వచ్చిందని అనుకుంటున్నారు. బట్ అదైతే వాస్తవం కాదు. ఫుట్ఫాల్స్ అనేవి ఇంతలా పెరగడానికి కారణం చూసిన వల్లే మళ్ళీ చూడడానికి కారణం టికెట్ ప్రైజెస్ లేకపోవడమే. అందుకే 10 డేస్ లో ఇంతలా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిలిం. అయితే రీసెంట్ బ్లాక్ బస్టర్ మా ఇంటి బంగారం సినిమాతో కంపేర్ చేసుకుంటే 10వ రోజు ఆ సినిమా ఒక్క తెలుగు స్టేట్స్ నుంచి 2.4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.9 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. సో టైర్ 2 రేంజ్ లో కూడా సినిమా అయితే పర్ఫార్మ్ చేయలేదు. టైర్ 3 హీరోలు హిట్ కొడితే ఎలా ఉంటుందో లైక్ ఉప్పెన, మ్యాడ్ స్క్వేర్ అలానే పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ కూడా ఉప్పెన, తండేల్, కార్తికేయ వంటి సినిమాల్ని ఈ సినిమా అందుకోలేదు. అలానే డబ్బింగ్ సినిమాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన వార్ 2 సినిమాకి దరిదాపుల్లో కూడా లేదు. సోషల్ మీడియాలో అక్కడక్కడ పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. వార్ 2 సినిమాని దాటేసింది నందమూరి వారసుని దాటేసిన అక్కినేని వారసుడు అని. యాక్చువల్ గా ఆ సినిమా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ ఈ మూవీ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ కంటే ఎక్కువ. సో లేట్ చేయకుండా అసలు లెనిన్ 10 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ ఏంటి వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటాయి ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే మరొకసారి 1,50 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేయడంతో నైజంలో 12 కోట్ల మార్క్ దాటి 5 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక సీరియల్లో 3.5 కోట్ల మార్క్ దాటగా ఉత్తరాంధ్ర 3.7 కోట్లు మాత్రమే కలెక్ట్ చేస్తూ అనుకున్న దానికంటే 70% మాత్రమే రీచ్ అయింది. బట్ ఈజీగా ట్రేడ్ అయితే ఉత్తరాంధ్రలో 5 కోట్ల షేర్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. ఇక ఈస్ట్ లో 2.3 కోట్లు, వెస్ట్ లో 1.5 కోట్లు, గుంటూరులో 2 కోట్ల 10 లక్షలు, కృష్ణ 1.6 కోట్లు, నెల్లూరులో 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 28 కోట్లకి చేరుకోగా గ్రాస్ 48 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 2.7 కోట్లు, ఓవర్సీస్ లో 3.8 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా నార్త్ అమెరికా మొత్తం మీద $8 లక్షల మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే 1 మిలియన్ కి చాలా దూరంలో ఉందని చెప్పొచ్చు. హలో సినిమా తర్వాత 1 మిలియన్ ఈజీగా అఖిల్ ఈ సినిమాతో దాటిస్తాడు అనుకుంటే చైతన్య లీగ్ లోనే పడేసింది ఈ ఫిలిం. చైతన్య లీగ్ అంటే తెలుగు స్టేట్స్ లో పెద్ద నెంబర్లు పెట్టి ఓవర్సీస్ లో చిన్న నెంబర్లు పెట్టడం. అలా లెనిన్ సినిమా 10 డేస్ కి గాను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 34.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 63.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 22 కోట్లు కావడంతో ఇప్పటికే 12.5 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ ఫిలిం. చూడాలి 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంటుందో లేదో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది లెనిన్ 10 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.